స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక బాంబ్ అయితే పేల్చారు. అంటే అసెంబ్లీకి రాని వాళ్ళ మీద చట్టపరంగా నిర్ణయాలైతే తీసుకుంటాం, చర్యలకైతే ఉపక్రమిస్తాం అనేది. అంటే 60 రోజుల పాటు అసెంబ్లీకి గనక హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనేది, అవసరమైతే వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది అని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రకటించారు. అయితే ఇక్కడ ఒకవేళ ఎమ్మెల్యేల విషయంలో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే, నో వర్క్ నో పే అనేది పాలిటిక్స్లో కుదురుతుందా అనేది కూడా ఒక చర్చ అయితే వస్తుంది. ఎందుకు అంటే, ఒకవేళ సభకు రాపోతే అనర్హత వేటు వేస్తాము అని బెదిరిస్తూనే సభకు రాని వారి జీతభత్యాలు తీసుకోవడం పైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా వ్యవహరించాల్సిన స్పీకర్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు కానీ ఇలాంటి హోదాల్లో ఉన్నప్పుడు ఈ చర్చకు శ్రీకారం చుట్టడం అనేది ఆంధ్ర రాజకీయాలను కాస్తంత హీటెక్కిస్తుందని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాను అంటూ ఆయన చేతులు కట్టు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా మొండి పట్టుదలని కూడా అనొచ్చు దాన్ని. కానీ ఎలాగైనా సరే వైసీపీ నేతలను రెచ్చగట్టి అసెంబ్లీలకి రప్పించాలనే వ్యూహం అయితే గట్టిగా చేస్తోంది కూటమి. ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు ఎలా తీసుకుంటారు అనే ప్రశ్న కూడా లేవనెత్తారు. ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేస్తామని, కనీసం 60 రోజుల్లో ఒక్కసారైనా అసెంబ్లీకి రాలేదు అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పిన మాట. అంతేకాకుండా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా రాష్ట్రంలో 11 స్థానాలు ఉప ఎన్నికలు వస్తాయని కూడా పెద్ద ఎత్తున బెదిరింపులు, ప్రకటనలు కూడా చేశారు. కాకపోతే సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీయాలి అనే సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే సభ ప్రారంభానికి 2 రోజుల ముందే ఈ ప్రకటన చేశారు అనేది. అంతేకాకుండా ఎవరైనా పని చేయకుండా జీతాలు తీసుకుంటామంటే మీరు అంగీకరిస్తారా అని ప్రజలను కూడా అడగడం వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచడానికే అనేది అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వ్యాఖ్యలు, ఆ వ్యూహం. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరిచ్చారు అంటూ స్పీకర్ ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించి ఓటు వేసిన, గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకడం లేదు, వారిపై ఒత్తిడి పెంచే వ్యూహం ఇక్కడ అమలు చేస్తున్నారని అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా అనర్హత వేటు వేస్తారా, లేదంటే వీళ్ళకి జీతభత్యాలు కట్ చేస్తారా అంటే, నో వర్క్ నో పే అనే విధానం సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంటుంది. అది రాజకీయాల్లో కూడా సాధ్యం అవుతా. ఒకవేళ ఇలాగ గనక వీళ్ళు చేస్తే అప్పుడు అందరికీ వర్తిస్తుంది ఇది. ఒకవేళ ఇప్పుడు సభల్లో చాలామంది అందరూ ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వరు. 175కి 175 ఫుల్ అటెండెన్స్ ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో ఉండో వేరే పనుల మీద వెళ్ళో ఒకరోజు డుమ్మా కొడతారు. అప్పుడు ఏ రోజు రాకపోతే ఆ రోజు వాళ్ళకి కట్ చేస్తారా జీతం, రోజువారీ జీతం కూడా లెక్క పెట్టి కట్ చేస్తారా అనేది కూడా ప్రశ్న లేవనెత్తారు. రేపొద్దున్న ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది. అంటే దానికి వీళ్ళ నాంది పలికినట్టు అవుతుంది అనేది కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట.